సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది. మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది. ఎందుకంటే మనం పనికి వస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు, లవ్ చేయగలుగుతారు. పనికి రానప్పుడు అందరికీ బరువే, సర్దుకుంటారు, మరుగైపోతారు. కానీ మన పరిస్థితులు మారినప్పుడు యేసయ్య ఇంకా దగ్గర అవుతాడు, మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే అదే పరిస్థితి మారినప్పుడు యేసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మనకు అవసరం. ఆయనతో మన అనుబంధం స్థిరం, శాశ్వతం. కాబట్టి లోకంలో ఆనందం, లోకంలో శాంతి, లోకంలో ఆదరణ, లోకంలో ప్రేమని వెతకటం రైట్ కాదు. మన యేసయ్యలోనే ఈ 4 వెతుక్కోవటం మనకి ఎంతైనా ఉత్తమం. ఈ 4 విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం, తెలివైన వాళ్ళు రాసుకుంటే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ 4 విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం. లోకం ఆనందాన్ని ఇస్తుంది, 1. లోకం ప్రేమ చూపిద్ది, 2. లోకం శాంతిని ఇస్తుంది, 3. లోకం కూడా ఆదరణ ఇస్తుంది, 4. కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? సినిమా హాల్కి పోతే 3 గంటలు సినిమా చూస్తాడు, లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాగాడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా. కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయింది వాడికి. సినిమా చూసిన 3 గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న, అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి లోకం ఇచ్చింది శాంతి, అది స్థిరమైంది కాదు, అల్పమైంది. కానీ యేసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే, యేసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే అది పెను తుఫానులు లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడుద్ది. అది మారదు. మందేసుకొని తాగుబోతాడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏం అర్థం కాదు, అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా. కాబట్టి అది లోకం ఇచ్చే శాంతి అల్పమైంది. కానీ యేసయ్య నందు విశ్వాసము ద్వారా యేసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది. తెల్లవారితే శిరఛేదం అయిద్దో, ఉరి తీయబట్టం అయిద్దో, ఖడ్గం చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి. తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా? కానీ మీరు అపోస్తల కార్యం 12 ఇంటికి వెళ్ళి చూసుకోండి. స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు. అక్కడ ఏం రాస్తుంటుందో తెలుసా? తెల్లవారి అతనికి ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురు ఉండగా, పేతురు అయితే చెరసాలలో 16 మంది సైనికుల మధ్య ఆదమరిచి నిద్రపోయాడట. నిజంగా ఎంత నిద్రపోయాడంటే దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి తీసుకెళ్లి బయటికి విడుదల చేసినా కూడా దర్శనం అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు, కానీ రియల్గా దూత వచ్చి తీసుకెళ్లాడన్న సంగతి తెలియదు ఆయనకి. అసలు అంత గాఢ నిద్ర ఎట్లా పట్టింది ఆయనకి? తెల్లారితే సావు మూడిందన్న సంగతి తెలిసి కూడా ఎట్లా నిద్రపోయాడు? అదే యేసయ్య ఇచ్చే శాంతి అంటే. ఎందుకు అంత శాంతి వచ్చింది, ఎందుకు అంత రిలాక్స్ వచ్చింది, ఎందుకు అంత నిద్రపోగలిగాడంటే పేతురు తెలుసు, నా పూస నన్ను ఎవడో ఏమీ చేయలేడు. ఎవడైనా నన్ను ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడంటే అక్కడ నుంచి ఆజ్ఞ జారీ అయితే తప్ప ఇక్కడ నా వెంట్రుకను కూడా ఎవడో కదిలించలేడన్న సంగతి పేతురుకు తెలుసు కాబట్టి గురకబెట్టి నిద్రపోయాడు. అది విషయం. ఇప్పుడు చాలా మంది నిద్ర పట్టక జుట్టు పీక్కుంటారు. ఎందుకో తెలుసా? నా ప్రభు చిత్తం లేకుండా నాకు ఏది జరగదు, అన్నీ ఆయన చూసుకుంటాడని నమ్మలేని వాళ్ళు నిద్రపోరు. వీళ్ళే పండుకొని ఆలోచిస్తూ ఉంటారు, గుడ్లు మెటకరించి చూస్తా. వీళ్ళే పండుకోతా ఉంటారు, గుడ్లు మెటకరించి చూస్తా. కాదు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన యందు నేను విశ్వాసం ఉంచున్నాను, ఆయన తన శాంతిని నాకు అనుగ్రహించాడు, నీవైతే విశ్రాంతిలో ఉండన్నాడు, నేను చూసుకుంటాను అన్నాడు, నా ప్రభువే చూసుకుంటాడు అనుకున్నాడు. శుభ్రంగా అంత తిని హల్లెలూయా అని స్తోత్రాలు చెప్పుకొని ఒక పాట పాడుకొని నిద్రపోతాడు శుభ్రంగా. అది దేవుని యందలి విశ్వాసాన్ని బట్టే కలిగే శాంతి. ఆ శాంతి పేతురు పొందాడు, ఆ శాంతి పౌలు పొందాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండి మనలో కూడా హ్యాపీగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకస్తుల ఆనందాన్ని చూసుకుందాం, మన దేవుడిచ్చే ఆనందాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఉండిపోయినాయి ప్రేమ. మన దగ్గర డబ్బులు ఉంటే లోకస్తుల ప్రేమ. పుష్పటాక్ అయితే ఒక్కడు కూడా కనపడ్డు. మనం ఈ బజార్లో ఉంటే ఆ బజార్లో ఉండిపోతుంటాడు. వీడికి కనపడితే అప్పు అడుగుతాడేమో అని. ఎవడు బాధ వాడిది. దేవునికి స్తోత్రం.
అలాగే లోకం ఇచ్చే శాంతి మత్తున్నంత వరకు, లేదా ఆ సినిమా చూసినంత వరకు, లేదా ఆ కాలక్షేపం చేసినంత వరకు కాసేపే, తర్వాత మళ్ళా వ్యధే. కానీ యేసయ్య ఇచ్చేది, డబ్బు ఉన్నప్పుడు మితంగా ఉన్న యేసయ్య ప్రేమ, డబ్బును కోల్పోయి బీదలమైపోయి దీనులమైపోయి వ్యాధిగ్రస్తులమైపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది. అలాగే శాంతి విషయంలో కూడా యేసును బట్టి మన హృదయంలో కలిగిన శాంతి ఎంత పర్మనెంట్ అంటే, పెను తుఫాను లాంటి శోధనలు వచ్చినా లెక్క చేయం. ఎందుకంటే అన్నిటినీ అడ్డగించి మనల్ని తప్పించే జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విశ్వాసం. 2, మూడవది లోకమిచ్చే ఆనందం, దేవుడిచ్చే ఆనందం. లోకస్తులు చూడండి, మంచి జరిగినప్పుడు చేస్తారో, ఎంత హడావుడి చేస్తారో, ఎంత ఆనందపడతారో. కొద్దిగా ప్రతికూలత వచ్చిందంటే ఒకటి మొఖాన్ని కూడా నవ్వు ఉండదు. కానీ ఒక సత్క్రైస్తవుడి జీవితం అలా కాదు. ఆనందం కలిగినప్పుడు ఆనందంగానే ఉంటారు, శ్రమ కలిగినప్పుడు కూడా వారి పెదాల మీద చెరగని చిరునవ్వును అలాగనే కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? శ్రమ కలగక ముందు దేవుడు ఉన్నాడు, శ్రమ కలిగినప్పుడు కూడా మరి నిశ్చయముగా నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బట్టి వారు ఆనందాన్ని కోల్పోరు, మనశ్శాంతిని కోల్పోరు, విశ్రాంతిని కోల్పోరు. అది విషయం. అర్థమైందా? సర్వకాల సర్వావస్థల యందు ఒకే విధంగా ఆనందించగలుగుతారు. ఎవరండి? దేవునిలో ఉన్నవాళ్ళు, దేవుని మీద ఆనుకున్నవాళ్ళు, ప్రభువులో ఆనందాన్ని ఎత్తుక్కున్నోళ్ళు. లోకమిచ్చే ఆనందం అల్పమైంది. అప్పుడే పండగ చేసుకుంటారు, మరుసటి రోజే తన్నుకొని రోడ్డు ఎక్కుతారు. అప్పుడే కుటుంబం అంతా కలిసి చేతులు బట్టి మా ఇల్లంతా పండగని పాట పాడతారు. మళ్ళా 3 రోజుల్లోనే మొత్తం తన్నుకొని ఎవడు కాపురం వాడు పెట్టుకుంటారు. అంతా అంతే. లోకం అంతా, దాని ఆనందం అంతా మాయ. కానీ దేవుడిచ్చే ఆనందం స్థిరమైంది. అది అన్ని సమయాలలో, పెను తుఫానుల్లో ఒకే రకంగా ఉంటుంది, నిమ్మళమైన పరిస్థితిలో ఒకే రకంగా ఉంటుంది. ఆ పెదవుల మీద చిరునవ్వు చెరగదు. అది దేవుని బట్టి కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ప్రభు అయిన క్రీస్తునందలి ఆనందం, ఆయన యందలి విశ్వాసమును బట్టి ఏర్పడే ఆనందం. 3, 4వది లోకమిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ. నీ సమస్యలను బట్టి ఎవరికైనా నువ్వు చెప్పావనుకో, ఫస్ట్ టైం అయ్యయ్యో నిజమా, అంత జరిగిందా, అయ్యో పాపం అని ఒకసారి ఆదరిస్తారు. మళ్ళీ రెండోసారి నీ సమస్యలు చెప్పావనుకో, ఆ మనిషి కనపడ్డప్పుడు సగం తగ్గిద్ది. మూడోసారి చెప్పావనుకో 30 తగ్గిద్ది. 4గోసారి కూడా చెప్పావనుకో మొత్తం పోయిద్ది. పోయి పద్దాకలు నేను కనపడ్డప్పుడల్లా నీ బాధలు చెబుతున్నావు, నా బాధలు నాకున్నాయి, నీ సోపు నేనే ఆడినేది, నాకు మెంటలెక్కేటట్టుంది, దండం పెడతా పో అంటారు. అర్థమైందా? అది పని. కానీ ప్రభు అట్లా కాదు. మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పని ఆదరించుట. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? మరి ఆయన పేరే ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. అది కూడా నువ్వు ఎన్నిసార్లు వేదనతో ఆయన ముందుకు పోయినా అన్నిసార్లు నిన్ను ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి మళ్ళా యుద్ధ భూమిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ.